జన్మించిన ఏకైక ఆర్థిక శాస్త్రవేత్త ఏజెంట్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలండి. ఇది మన ఆర్థిక శాస్త్రవేత్తలు. మా ఇంటి దాకా వచ్చి మేము న్యూజిలాండ్లో ఉండేవాళ్ళం. మాకు ఎన్ఆర్ హనుమాన్ గారు అని ఉండేవాడు. ఆయన ఒకటి ప్రచారం తిరుగుతుంటే ఏంటని మా నాన్న అనేవాడు. ఎవరైనంటే ఆయన మన కుటుంబ సభ్యుడు. నేను కొంచెం పెద్ద అయ్యాక ఆ కుటుంబ సభ్యుడి ఏంటో నాకు తెలిసి. గట్టిగా చెప్పండి. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనేవాళ్ళే ఈరోజు సమాజంలో నడుస్తున్నది. కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళు మన ఇంటికి వచ్చినా వాళ్ళ జేబు నిండాలని ఆశించేవాడు ఏజెంట్ మిత్రులు. వాళ్ళ కడుపు పండాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడు ఏజెంట్. అలాంటి ఏజెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువ. సమాజంలో ఆయన పాలసీలు భోగిస్తుంటాడా? పాలసీలు ఏదో అనుకుంటాడు. తను నడవటం కోసమే కాదు, తనతో పాటు వేలాది కుటుంబాలు కాదు, ఇప్పుడు లక్షలాది కుటుంబాల్ని ఎల్ఐసికి మూల స్తంభాలుగా మార్చినోడు ఏజెంట్ మిత్రులు. ఎందుకంటే మేము ఆ కుటుంబాలతోనూ ఎల్ఐసి మిత్రులతోనూ అనుబంధం ఉన్నాం. ఎల్ఐసి సంఘాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడి పాటలు పాడినాం. అందుకనే మా నాగభూషణ గారు ఎక్కడున్న రాజేష్ వచ్చి పాడాలని. ఎల్ఐసి అంటేనే ఒక జాతీయత స్ఫూర్తి, ఒక దేశభక్తి, ఒక ఆర్థిక స్వావలంబనకి, ప్రతి మనిషికి ఒక దార్శనికతను చూపించే సంస్థ మన ఎల్ఐసి. అందుకనే పాడుదమా